పూర్వకాలంలో ఋషుల ఆశ్రమాలు విద్యకు పవిత్ర ఆలయాలుగా ఉండేవి. అక్కడ రాజులు, పేదలు, యోధులు, పండితులు అందరూ సమానంగా విద్య నేర్చుకునేవారు. శ్రీకృష్ణుడు మరియు ఆయన అన్న బలరాముడు విద్యాభ్యాసం చేశారు. ఒకరోజు ద్వారకాలి కృష్ణుడు భక్తులతో కూర్చుని ఉండగా వారు అడిగారు, ప్రభు, మీరు సర్వజ్ఞుడు అయిన గురుకులానికి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా చెప్పడం ప్రారంభించాడు. గురుకులానికి ప్రయాణం. భక్తులారా అన్నాడు కృష్ణుడు, ఈ లోకంలో గురువు స్థానం అత్యంత గొప్పది. జ్ఞానం ఉన్న దానిని శ్రద్ధతో గురువు వద్ద నేర్చుకోవడం ద్వారా మనిషి నయాన్ని పొందుతాడు. అలా నేను మరియు బలరాముడు మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో సాందీపముని ఆశ్రమానికి వెళ్ళాము. ఆ ఆశ్రమం ప్రకృతి మధ్యలో ఉండేది. అందమైన వృక్షాలు ప్రవహించే చిన్న నది, పక్షుల కిలకిల రావాలతో నిండిన ప్రశాంతమైన ప్రదేశం. మేము అక్కడికి చేరుకున్నప్పుడు సాందీపముని మాకు ప్రేమతో స్వాగతం చెప్పారు. బాలకులారా అన్నారు ముని, ఇక్కడ రాజు కుమారుడైన పేదవాడైనా ఒకటే. విద్య కోసం వచ్చిన వాడు శిష్యుడే. కృష్ణుడు మరియు బలరాముడు వినయంగా నమస్కరించి గురుకులంలో విద్య ప్రారంభించారు. ఆశ్రమంలో జీవితం చాలా నియమాలతో ఉండేది. ఉదయం సూర్యోదయానికి ముందే లేవాలి, నది దగ్గర స్నానం చేసి గురువుకు నమస్కరించాలి. తర్వాత అధ్యయనం మొదలవుతుంది. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, ధనుర్వేదం, రాజనీతి, సంగీతం, యుద్ధ కళలు, అన్ని విద్యలను గురువు బోధించేవారు. కృష్ణుడు ఎంతో శ్రద్ధతో చదువుకునేవాడు. ఆయనకు అసాధారణమైన జ్ఞానం ఉన్నా ఎప్పుడు వినయంగా ఉండేవాడు. గురువుకు సేవ చేయడం కూడా విద్యల్లో భాగమే. మేము అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చేవాళ్ళం, ఆశ్రమానికి నీరు తీసుకువచ్చేవాళ్ళం, మిగతా శిష్యులతో కలిసి పనులు చేసేవాళ్ళం. అప్పుడు గురువుగారి భార్య కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. గురువు బోధించిన గొప్ప పాఠం. ఒకరోజు సాందీపముని ఇలా చెప్పారు, విద్య అనేది కేవలం గ్రంథాలలో ఉండదు, మన ప్రవర్తనలో, మన సేవలో, మన వినయంలో ఉండాలి. ఆ మాటలు కృష్ణుడి హృదయంలో నిలిచిపోయాయి. కృష్ణుడి భక్తులకు చెప్పాడు, జ్ఞానం ఉన్నా గర్వం ఉంటే అది అజ్ఞానమే. వినయం ఉంటేనే జ్ఞానం పరిపూర్ణమవుతుంది. కొంతకాలానికి విద్యాభ్యాసం పూర్తయింది. కృష్ణుడు మరియు బలరాముడు గురువుకు నమస్కరించి ఇలా అడిగారు, గురుదేవా, మేము మీకు గురుదక్షిణ ఏమి ఇవ్వాలి? సాందీపముని కొద్దిసేపు ఆలోచించి చెప్పారు, నా కుమారుడు సముద్రంలో కనబడకుండా పోయాడు. అతన్ని తిరిగి తీసుకురాగలిగితే అదే నాకు గొప్ప గురుదక్షిణ. అప్పుడు కృష్ణుడు వెంటనే సముద్రానికి వెళ్ళి అన్వేషణ ప్రారంభించాడు. చివరకు యమలోకానికి వెళ్ళి గురువు కుమారుడిని తీసుకువచ్చాడు. సాందీపముని ఎంతో ఆనందంతో కృష్ణుడిని ఆశీర్వదించారు. నీ కీర్తి యుగయుగాల పాటు నిలిచిపోతుంది అని అన్నారు. కృష్ణుడు చెప్పిన సందేశం కథ ముగించాక కృష్ణుడు భక్తులను చూసి ఇలా అన్నాడు, గురువు లేకుండా జ్ఞానం లేదు, గురువు పట్ల భక్తి లేకుండా విద్యకు విలువ లేదు. గురువు మన జీవితానికి మార్గదర్శి. గురువు ఇచ్చే జ్ఞానం మన జీవితాన్ని ప్రకాశింపచేస్తుంది. భక్తులు ఆ మాటలు విని ఆనందంతో కృష్ణుడికి నమస్కరించారు. ఆ రోజు నుంచి వారు గురువును దేవుడిలా భావించి గౌరవించడం ప్రారంభించారు. ఈ కథ మనకు చెప్పే నీతి, గురువు పట్ల గౌరవం మరియు వినయం ఉన్నవారికి జ్ఞానం సంపూర్ణంగా లభిస్తుంది.